jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పిఎం కిసాన్ 19వ విడత అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, పిఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. పిఎం కిసాన్ 24th ఫిబ్రవరి 2025 అని కనిపిస్తుంది కదా. మీకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ 24వ తేదీ రోజు అయితే పడడం అయితే జరుగుతుంది. అసలు ఈ అమౌంట్ పడాలి అని అంటే మీకు ఈకేవైసీ అయితే చేసుకొని ఉండాలి. అసలు ఈకేవైసీ మీకు అయ్యిందా కాలేదా ఏ విధంగా తెలుసుకోవాలి, మీ విలేజ్ లిస్టులో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా, ఈ ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈకేవైసీ డన్ అని వస్తే మీరైతే ఈకేవైసీ చేయించుకున్నట్టు. ఒకవేళ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తే మాత్రం మీకు పిఎం కిసాన్ అమౌంట్ పడట్లేవని అర్థం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఇంకా ఉంది. చాలా మంది అమౌంట్ ఎంత పడుతుంది, 2000 పడుతుందా ఎక్కువగా పడుతుందా అని అడుగుతున్నారు. ఈ 19వ విడత మాత్రం 2000 రూపాయలే పడుతుంది. నెక్స్ట్ నుంచి అమౌంట్ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే దీన్ని 10,000కు పెంచడం అయితే జరిగింది. కానీ ఈ 19వ విడత మాత్రం 2000 రూపాయలే వస్తుంది. 20వ విడత నుంచి అయితే మీకు అమౌంట్ పెంచిన అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ రావాలి అని అంటే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్టులో మీ పేరు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే చాలా మంది ఈకేవైసీ ఇంకా చేసుకోవడం అయితే లేదు. ఈకేవైసీ చేసుకొని వాళ్ళ కోసమే ఈ అమౌంట్ అయితే వీళ్ళు లేటుగా అయితే ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుంటే ఈకేవైసీ అయితే చేసుకోండి. ఇక్కడ స్టేట్ అడుగుతుంది కదా, మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయాలి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది కదా, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్ డిస్టిక్ అడుగుతుంది. మీ సబ్ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. సబ్ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ అడుగుతుంది కదా, ఇక్కడ బ్లాక్ను సెలెక్ట్ చేయండి. బ్లాక్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ అడుగుతుంది కదా, మీ విలేజ్ నేమ్ ఉంటుంది కదా, సేమ్ మీ విలేజ్ నేమ్ ఎక్కడ ఉందో అక్కడ చూసి మీ విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, విలేజ్ నేమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ విలేజ్లో పిఎం కిసాన్ అమౌంట్ ఎవరెవరికి పడతాయో ఈ విధంగా లిస్ట్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆల్ఫాబెటిక్ ప్రకారం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పేజ్ 1 పేజీ ఉంది కదా, సెకండ్ పేజీ పైన క్లిక్ చేస్తే కూడా ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ స్టేటు, మీ డిస్టిక్, మీ సబ్ డిస్టిక్ మండలి సెలెక్ట్ చేయాలి, మీ బ్లాక్ మండలి సెలెక్ట్ చేయాలి, తర్వాతనే విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్టులో పేరున్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్, ఈ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే 19వ విడత అమౌంట్ అయితే రైతుల ఖాతాలో 2000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఈ పిఎం కిసాన్ అమౌంట్ మీకు ఇది వరకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడినవో ఇప్పుడు కూడా సేమ్ అదే బ్యాంక్ అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది. మీరు రెగ్యులర్గా ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో దాంట్లో అయితే పడవు. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లో మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.